నమస్కారం. ఏఎస్ఎన్ న్యూస్కి స్వాగతం. రాష్ట్రంలో ఉన్న ప్రజలకు తెలుగుదేశం జనసేన కూటమి ప్రభుత్వం సుపరిపాలన అందిస్తుందని అద్దెంకి శాసనసభ్యులు గుట్టిపాటి రవికుమార్ తెలిపారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఓటమి భయం పట్టుకుందని, జరుగుతున్న పరిణామాలే దీనికి నిదర్శనమన్నారు. ప్రజా తిరుగుబాటు గుర్తించిన ఆయన తన స్వరం మార్చారని చెప్పారు. 4.5 ఏళ్లుగా ధీమాగా వ్యవహరించిన జగన్ ఎన్ని కుట్రలు పన్నినా ప్రజాగ్రహానికి గురికాక తప్పదన్నారు. ఓడిపోయినా పర్వాలేదు, సంతోషంగా దిగిపోతానంటూ చేసిన వ్యాఖ్యలు పరోక్షంగా ఆయన ఓటమిని అంగీకరిస్తున్నట్లు తెలుస్తుందని, 10 లక్షల కోట్లు అప్పుల భారం ప్రజలపై మోపిన ఆయన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దివాళా తీసేలా చేశారని ప్రకటనలో మండిపడ్డారు. మార్టూరు మండలం జొన్నతాలి క్యాంపు కార్యాలయంలో అద్దెంకి శాసనసభ్యులు గుట్టిపాటి రవికుమార్ను వైఎస్ఆర్సీపీ పార్టీ అద్దెంకి పట్టణ నాయకులు దామా హనుమంతరావు మర్యాదపూర్వకంగా కలిసి సంఘీభావం తెలిపారు. త్వరలో వైసీపీ నుంచి టీడీపీలో చేరనున్నారు. అద్దెంకి పట్టణంలో ట్రాఫిక్ సమస్యపై దృష్టి పెట్టి ఎక్కడా రోడ్డు ప్రమాదాలు జరగకుండా చూస్తారని అద్దెంకి సీఐ కృష్ణయ్య తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అద్దెంకిలో తరచుగా రోడ్డు ప్రమాదాలు, ట్రాఫిక్ సమస్య ఉందని, వాటిని నివారించేందుకు ప్రత్యేక దృష్టి పెట్టారని, శాంతి భద్రతల పరిరక్షణకు ప్రజలందరూ సహకరించాలని సీఐ చెప్పారు. ద్విచక్ర వాహనదారులు వాహనాలు నడిపే సమయంలో తగు జాగ్రత్తలు పొందాలని, అప్పుడే ప్రమాదాలు నివారించే అవకాశం ఉందన్నారు. అలాగే పట్టణంలో లేదా మండలంలో ఎక్కడైనా అక్రమ మద్యం రవాణా, బెల్ట్ షాపులు ఉంటే ప్రజలు వారి దృష్టికి తీసుకుని రావాలని కృష్ణయ్య సూచించారు. పట్టణంలో ప్రజలకు ఇబ్బందికరంగా ఉండే ఏరియాల్లో ట్రాఫిక్ పై తగు చర్యలు తీసుకునేందుకు సన్నాహాలు చేస్తున్నారని, ట్రాఫిక్ ఉండే ఏరియాలో పోలీసులను ఉంచి ట్రాఫిక్ కంట్రోల్ చేయిస్తారని సీఐ తెలియజేశారు. అద్దంకి టౌన్ సీఐగా రిపోర్ట్ చేయడం జరిగింది 1 వీక్ బ్యాక్. సో ఇక్కడ మెయిన్ సమస్యలు ఏంటంటే, మనకు ట్రాఫిక్ ఒకటి, నేషనల్ హైవే ఒకటి ఉంది, ఈ కడపకి వెళ్ళే రూట్ ఒకటి ఉంది. దీనివల్ల అయితే ట్రాఫిక్ కొంచెం మనకు ఇబ్బందికరమైందని నేను తెలుసుకున్నాను. దానికి సంబంధించి కమిషనర్ గారికి సిగ్నల్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో 8 సిగ్నల్స్ పాయింట్స్ పెట్టాలని ఒక లెటర్ కూడా ఇచ్చున్నాము. అది కూడా తొందరలోనే తీసుకొని వీలైన తొందరగా ఆ ట్రాఫిక్ సిగ్నల్స్ పెట్టి ఉన్న ఫోర్స్ని కూడా కొంచెం ఎక్కువ స్ట్రెంథెన్ చేసి, అక్కడ భవానీ సెంటర్లో చిన్న అవుట్ పోస్ట్ లాగా ఒకటి, పోలీస్ అవుట్ పోస్ట్ లాగా ఒకటి ఏర్పాటు చేయాలని మా ఉన్నతాధికారులు కూడా కోరాము. ఒక చిన్న అవుట్ పోస్ట్ లాగా పెట్టి ఆ మెయిన్ అక్కడ, అది మనకు భవానీ సెంటర్ అనేది ఎక్కువగా 4 రోడ్ల జంక్షన్ కాబట్టి అక్కడ ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తాం. అలాగే ఈ హైవే పెట్రోలింగ్ కూడా కంటిన్యూగా తిప్పుతూ ఉన్నాము. మిగతా పాయింట్స్ అన్నీ కూడా సిగ్నల్ పాయింట్స్ ఏర్పాటు చేసి ట్రాఫిక్కి అంతరాయం కాకుండా ఈ పెట్టి వెండర్స్ని కూడా కొంచెం రోడ్ సైడ్కి పెట్టుకొని వ్యాపారాలు చేసుకునేట్టుగా, వాళ్ళకు కూడా ఇబ్బంది లేకుండా, అంటే పబ్లిక్ ఇబ్బంది లేకుండా కూడా ఏర్పాటు చేస్తాము. అలాగే ఈ ఎన్ఫోర్స్మెంట్ ఇవన్నీ కూడా, ఈ శాండ్ ఇవన్నీ కూడా అన్నీ కూడా బంద్ చేయడం జరిగింది. అలాంటి అన్నీ కూడా బంద్ చేస్తున్నాము. అలాంటివి ఎక్కడ కూడా జరగకుండా గట్టిగా చర్యలు తీసుకుంటాము. అలాగే లా అండ్ ఆర్డర్ ఇష్యూస్లో కూడా ఏదైనా సమస్య వచ్చినా సరే అవి దగ్గరుండి త్వరితగతిన క్లియర్ చేస్తాము. సో ఇంకా నెక్స్ట్ మనకు ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి. సో వాటిలో కూడా కొంచెం ముందుగానే సిబ్బంది అంతా కూడా కొంచెం మేము ప్రిపరేషన్లో ఉంటాము. మెయిన్ ఇక్కడ పబ్లిక్ కూడా మంచి ప్రశాంతమైన వాతావరణంలో ఎలక్షన్స్ కూడా చేసుకోవాలని, దానికి కూడా మాకు సహకరించాలి. మేము కూడా పబ్లిక్ కూడా అలాంటి వాతావరణంలో వాళ్ళు స్వేచ్ఛాయుతంగా ఉండే విధంగా తగు జాగ్రత్తలు తీసుకుంటాం మా పై ఆఫీసర్ల అధికారులు బట్టి. అలాగే ఈ ట్రాఫిక్ సమస్య కూడా మా ఉన్నతాధికారులు దృష్టికి తీసుకెళ్ళి తొందరగా సిగ్నల్ పాయింట్స్ అన్ని ఏర్పాటు చేసి అక్కడ అవుట్ పోస్ట్ కూడా ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాం. ఆల్రెడీ మనకు డయల్ 100 నెంబర్ ఒకటి ఉంది, 112 ఒకటి, దిశ అది ఒకటి ఉంది. అలాగే పోలీస్ స్టేషన్ నెంబర్లన్నీ కూడా మీకు ఆల్రెడీ నోటెడ్. అలా కాకుండా నైటు బీట్స్ ఉంటున్నాయి. ప్రత్యేకంగా ఇప్పుడు ఎలక్షన్ సంబంధించిన వరకు అయితే మనకు స్పెషల్గా నెంబర్లు అంటే మనకేమి ఇంకా కేటాయించలేదు. రెగ్యులర్గా మాకు స్టేషన్ నెంబరు, ఎస్ఐ నెంబరు, సిఐ నెంబర్ ఉంటుంది. ఏది చేసినా కానీ నైట్ పెట్రోలింగ్ కానీ నైట్ ఇన్ఛార్జీలు ఉంటారు. ఇమ్మీడియట్గా రష్ అయిపోయి ఆ ప్రాబ్లం తొందరగా సాల్వ్ చేస్తాం. వచ్చిన తర్వాత కొంచెం ట్రాఫిక్ మెనను కూడా కొంచెం ఎక్కువ చేసి, ఎక్కడైతే ఈ కటింగ్స్ ఉన్నాయో రాంగ్ రూట్లో వెళ్ళకుండా సిబ్బందిని పెట్టి అలా జరగకుండా చూస్తాం. అద్దెంకి శ్రీ చైతన్య జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్ చదివి ప్రస్తుతం డిగ్రీ 2nd ఇయర్ చదువుతున్న సత్యనారాయణ ప్రసాద్
క్యాన్సర్ బారిన పడగా ఈ విషయం చైతన్య కళాశాల ప్రిన్సిపల్ మేడికొండ శ్రీనివాసరావు దృష్టికి రాగా విద్యార్థులు ఉపాధ్యాయుల సహకారంతో 22,000 రూపాయల నగదును శనివారం అందజేశారు. గతంలో శ్రీ చైతన్యలో ఇంటర్మీడియట్ పూర్తి చేసి మెడిసిన్ చదువుతున్న తెలగతోటి గోపీనాథ్కు కళాశాల తరపున 23,000 రూపాయలు ఆర్థిక సహాయం చేశారు. శ్రీ చైతన్య కాలేజీ విద్యార్థులు చదువుతో పాటు సేవా కార్యక్రమాలు చేయడంలో ముందుకు వచ్చారని, సత్యనారాయణ ప్రసాద్ త్వరగా కోలుకొని మంచిగా బయటికి రావాలని శ్రీనివాసరావు తెలియజేశారు. సత్యనారాయణ ప్రసాద్ అనే విద్యార్థి డిగ్రీ 2వ సంవత్సరం చదువుతూ క్యాన్సర్ బాధ పడి ఆరోగ్య రీత్యా హాస్పిటల్లో చేరి ఉన్నారు. అతనికి ఆర్థిక సహాయం కింద శ్రీ చైతన్య జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి విద్యార్థులు మరియు కొంతమంది పూర్వ విద్యార్థులు, స్టాఫ్, టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ మరియు యాజమాన్యం తరఫున 22,000 ఆర్థిక సహాయం చేయించున్నాము. అంతేకాకుండా గతంలో కూడా మా దగ్గర ఇంటర్మీడియట్ పూర్తి చేసి ప్రస్తుతం ఎమర్జెన్సీ మెడిసిన్ చేయొచ్చు 4వ సంవత్సరంలో ఫీజు కట్టలేని పరిస్థితిలో ఉన్నటువంటి తెలగతోటి గోపీనాథ్ 53,000 రూపాయల విద్యార్థికి మా విద్యార్థులు మరియు స్టాఫ్, యాజమాన్యం తరఫున 23,000 ఆర్థిక సహాయం చేయడం జరిగింది. మా విద్యార్థులు చదువుతో పాటు ఇలాంటి సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. మా విద్యార్థులు మంచి కార్యక్రమం చేయడానికి ఎల్లప్పుడూ ముందుంటారని తెలియజేస్తున్నాము. ఈ సత్యనారాయణ ప్రసాద్ త్వరగా కోలుకొని మంచి ఆరోగ్యంతో ఉండాలని, డిగ్రీ పూర్తి చేయాలని విద్యార్థులు మరియు స్టాఫ్, యాజమాన్యం దేవుణ్ణి ప్రార్థిస్తున్నాము. ధన్యవాదాలు. సంతమాగులూరు మండలం పరిధిలో అక్రమంగా మద్యం రవాణా చేస్తూ పట్టుబడిన మద్యం, బెల్ట్ షాపుల ద్వారా రైడింగ్ చేసి పట్టుకున్న మద్యం బాటిళ్లను జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు డీఎస్పీ పర్యవేక్షణలో శనివారం 1,645 మద్యం బాటిళ్లు రోలర్ సహాయంతో ధ్వంసం చేశారు. ఈ సన్నివేశంలో మద్యం ప్రియులు ఎంతో ఆసక్తిగా పాల్గొని అయ్యో మద్యం నేలపాలవుతుందని వింతగా వీక్షించారు. రోలర్ సహాయంతో మద్యం బాటిళ్లు ధ్వంసం చేసేందుకు గంటల సమయం పట్టింది. మద్యం ధ్వంసం చేసే సమయంలో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. డబ్బాల బలగా బాయ్ దూరంగా ఉండి కళ్ళల్లో సైడ్ ఉండదు. అద్దంకి పట్టణంలోని స్థానిక కమటేశ్వర స్వామి వారి దేవాలయంలో శుక్రవారం రాత్రి సృజన సాహిత్య సమావేశం లేవి ప్రసాద్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా రిటైర్డ్ ఆర్జేడీ దేవపాలన మాట్లాడుతూ
భారతదేశానికి స్వాతంత్రం గణతంత్ర దినోత్సవం రావడంలో ఎందరో మహానుభావుల పోరాటం ఉందని, స్వాతంత్ర సమరయోధులను సంవత్సరంలో 2 సార్లు గుర్తు చేసుకునే అవకాశం ఉందని, గణతంత్రము స్వాతంత్ర దినోత్సవాల సందర్భంగా సృజన సాహిత్య సమావేశాలు నిర్వహిస్తూ మహానుభావుల గురించి, కళాకారులు, కవుల గురించి చెప్పుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఎందరో మహానుభావుల ప్రాణత్యాగం వలన నేడు భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందని, ఇందులో కవులు, రచయితల పాత్ర కూడా ఉందన్నారు. దేశభక్తి అంటే ఏంటి, దేశం అంటే ఏంటి అనేటువంటి విషయాలను మనసులో పెట్టుకొని ఇండిపెండెన్స్ డే అయిపోయిన తర్వాత రిపబ్లిక్ డే ఇవ్వాలి కాబట్టి ఈ రెండింటి అనుసంధానం కూడా చెప్పడం మీ ఇష్టం. దేశమును ప్రేమించమన్నా, మంచి అన్నది పెంచుమన్నా దేశభక్తి గీతమే. ఏ దేశం వేగనా ఎందుకు కాలిడనా పొగడరా నీ తల్లి భూమి భారతిని, సూర్యుని వెలుతురు సోకునందాక వడల జెండాలు ఆడునందాక, అది దేశభక్తి గీతమే. జయ 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 ప్రియ భారత జనయిత్రి దివ్యధాత్రి అని దేవుడు పలివారి యొక్క అది దేశభక్తి గీతమే. వీరగంధం తెచ్చినారము వీళ్ళెవరు తిరుపుడి అని సవాలు చేసినటువంటి త్రిపురని రామస్వామి చౌదరి గారి కూడా దేశభక్తి గీతమే. మా తల్లి మాతలకు మాత సకల సంపత్ సమేత సింధు గంగానది క్షేరముల కురిసి బిడ్డలు పోషించుకుంటున్న నా తల్లి భరతమాత అని జాషువా గారికి కూడా దేశభక్తి గీతమే. స్వతంత్రోద్యమం ముమ్మరంగా సాగే రోజుల్లో అదుగో స్వతంత్రతను విలువీధి అని చెప్పని ఓంకరించినటువంటి దువ్వూరు నాగిరెడ్డి గారు కూడా, ఇట్లా ఆనాడు పెద్దలందరూ కూడా దేశభక్తిని కుమ్మరించారు కవిత్వాల్లో ప్రేరేపించడం కోసం, ఇంగ్లీషు వాడి యొక్క ముష్కర పరిపాలన నుంచి విముక్తి చేయడం కోసం దేశ నాయకుల యొక్క గడమలతో పాటు కవుల యొక్క కళలు కూడా అనుసంధానం చేయబడ్డాయి. వాళ్ళు ఎంత అరెస్ట్ అయిపోయి లాఠీ దెబ్బలు తిన్నారో కవులు కూడా ఉద్యమాల్లో పాల్గొని జైలు పాలైనటువంటి వాటి సందర్భాలు ఉన్నాయి. గాంధీ ఆస్థాన కవిగా తుమ్మల సీతారాములు చౌదరి గారు, గాంధీ ఆస్థానం కవి. ఎట్లా అంతరిక్ష చూడండి, ఆలిగొన్నది ఒక అంతరిక్ష నౌక అంతకన్నా చూడ దానికన్నా చదువుకుంది. ఆమె వచ్చిన కొమ్మ కలుగు బొంగరు బొమ్మ ఒలప గుడ్డిది కదమ్మా ఓ కురలమ్మ అంటాడు. అట్లాగే శృంగారంలో కూడా చిన్నగా అక్కడక్కడ రాస్తారు, సకుని సన్నని నఖము చంద్రబింబపు ముఖము గిలిపేనే శకము ఓ కురలమ్మ. సకుని నఖమట చంద్రబింబపు ముఖాన్ని గిలిపేనే శకము ఓ కురలమ్మ అంటారు. నీవు పలికిన రీతి నేను బాడద రీతి నీకు చెందిన ఖ్యాతి ఓ కురలమ్మ. కొంటే చూపుల్లో బాబు చూడండి ఎంత బాగా రాస్తారు. ఆయన ఆరుద్ర అంటే ఓన్లీ అంత్యప్రాసన మాత్రమే కాదు, కొత్తగానే కోరుకుంటాడు. ఎక్కడైనా ఆయన రాసే చోట కూడా కొత్తగా ఉండాలి, ఆయన కొత్తగా ఉండాలని కోరుకుంటాడు. కొంటె చూపులో బాబు కొన్ని తరముల సేపు కొన్ని నిమిషాల సేపు. జాతీయ బాలిక దినోత్సవం సందర్భంగా జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసిన వ్యాసరచన పోటీలలో అద్దెంకి మండలం చక్రాయపాలెం జిల్లా పరిషత్ హైస్కూల్లో 9వ తరగతి చదువుతున్న వంకాయలపాటి యశస్విని అనే విద్యార్థి తృతీయ బహుమతి గెలుపొందగా వైద్య ఆరోగ్య శాఖ అధికారి విజయమ్మ 2000 రూపాయలు నగదు ప్రశంసా పత్రం అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా హైస్కూల్ హెచ్ఎం కేవి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఆడపిల్లలో సామాజిక అవగాహన పెంచి విద్యా వైద్య రంగాలలో బాలికలు మరింత చురుగ్గా ఉండేందుకు గాను 2008 జనవరి 24వ తేదీన ప్రతి సంవత్సరం జాతీయ బాలికా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారని, దీనిని పురస్కరించుకొని వ్యాసరచన, ప్రకృత్వం, చిత్రలేఖనం పోటీలు నిర్వహించగా అద్దంకి మండలం నుంచి వివిధ పాఠశాలల నుండి విద్యార్థులు పోటీల్లో పాల్గొనగా చక్రాయపాలెం హైస్కూల్ విద్యార్థికి వ్యాసరచన పోటీల్లో జిల్లా స్థాయిలో తృతీయ స్థానంలో నిలిచిందని శ్రీనివాసరావు తెలిపారు. గ్రేట్ టీచర్ షంషుద్దీన్ ప్రోత్సాహంతో విద్యార్థులు ప్రతిభను కనపరిచారని, ఈ సందర్భంగా విద్యార్థిని అభినందిస్తున్నారన్నారు. ఆడపిల్లల్లో సామాజిక అవగాహన పెంచడం కోసం మరియు విద్యా వైద్య రంగాల్లో బాలికల యొక్క ప్రాధాన్యతను పెంచడం కోసం కేంద్ర ప్రభుత్వం 24వ తేదీన బాలికా దినోత్సవాన్ని జరుపుతూ ఉంది. 2008వ సంవత్సరం నుంచి ఈ గర్ల్ చైల్డ్ డే జరుపుతున్నాం. దీనిలో భాగంగా సేవ్ ది గర్ల్ చైల్డ్ అనే కాన్సెప్ట్ తోటి బాలికల యొక్క అవసరాలు తీర్చడం కానీ, వాళ్ళలో ధైర్యం నింపడం కోసం కానీ రకరకాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మరి ఆడపిల్లని చదవనిద్దాం, ఎదగనిద్దామనే కాన్సెప్ట్తో కూడా జన విజ్ఞాన వేదిక, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తూ ఉన్నాయి. దీనిలో భాగంగా నిన్న బాపట్లలో
జిల్లా స్థాయి వ్యాస రచన, వక్తృత్వం, డ్రాయింగ్ పోటీలు నిర్వహించారు. దీనిలో అద్దంకి మండలం నుంచి చక్రాయపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన వంకాయలపాటి యశస్విని అనే విద్యార్థి పాల్గొని జిల్లా స్థాయిలో తృతీయ స్థానం పొందింది. ఈ బాలికకి ఈరోజు బాపట్ల జిల్లా డిఎంహెచ్ఓ గారు 2,000 రూపాయల నగదు బహుమతిని అందించారు. మరి బహుమతి సాధించిన విద్యార్థిని యశస్వినిని, అలాగే మా సోషల్ మాస్టర్ శంసుద్దీన్ గారు ఆ అమ్మాయిని ప్రిపేర్ చేయించి బాపట్ల తీసుకెళ్ళి ఎగ్జామ్ రాయించడం జరిగింది. వారిని, అట్లాగే వారి తల్లిదండ్రులని అందరినీ కూడా హెడ్ మాస్టర్ అండ్ స్టాఫ్, పేరెంట్స్ కమిటీ, అట్లాగే మా సర్పంచ్ గారు అందరూ అభినందిస్తున్నాము. ఏసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.